शंकर हृदय निवासिनी पार्वती परमेश्वरी शंकर हृदय निवासिनी पार्वती परमेश्वरी। जय जगन्माता बगलामुखी। ओं क्रीं बगलामुखी वरदे सर्वसौभाग्यप्रदायिनी समस्त भक्तानां सर्वाभीष्टं साधय साधय क्रीं ओं स्वाहा। నేను ఇప్పుడు శ్రీ సూర్యమంగళ అద్వైత్య వేద విద్యాపీఠంలో ఉన్నటువంటి బగలాముఖి దేవి క్షేత్రంలో నుండి మీతో మాట్లాడుతూ ఉన్నాను। మీరు కొన్ని విషయాలు చేయడానికి ముందు మీరు జాతకాన్ని తీసుకువెళ్ళి మంచి ఒక ఆచార్యుడి వద్ద శాస్త్రం తెలిసిన జ్యోతిష శాస్త్రం తెలిసిన ఒక ఆచార్యుడి వద్ద దానిని ఇచ్చి అష్టకవర్గ స్థితిలో సహా అన్ని ఫలితాలు తెలుసుకోవాలి। ముఖ్యంగా ఒక అమ్మాయికి పెళ్లి చేయడానికి ముందు పిల్లల్ని పెద్ద అమౌంట్ ఖర్చు పెట్టి చదివించడానికి ముందు అదేవిధంగా పెద్దగా ఒక ఇన్వెస్ట్ చేసి ఒక బిజినెస్ ప్రారంభించడానికి ముందు ఇవన్నీ ముఖ్యంగా చూడాల్సిన అవసరముంది। దీనికి ఈక్వల్గా ఇంకొక విషయం, ఒక కార్ వాహనం కొనడానికి ముందు కొనొచ్చా, అది మనకి మంచిదా చెడ్డదా అనేవన్నీ తప్పక చూడాలి। ఇదేమిటంటే 30 ఏళ్ల వయసున్న ఒక అబ్బాయి జాతకం। ఈయన వచ్చి ఒకే ఒక అబ్బాయి భారీగా ఖర్చు చేసి ఫారిన్ కంట్రీకి పంపి చదివించారు। ఈయన అక్కడ చదివి పెద్ద డిగ్రీలు సాధించారు। కంప్యూటర్ సైన్స్లో గోల్డ్ మెడల్ లాంటివి సాధించారట। ఎంబీఏ, హయ్యర్ ఎడ్యుకేషన్, ఈ విధంగా అని వాళ్ళు చెప్పారు। ఫారిన్ కంట్రీలో నుండి ఎంబీఏలో గోల్డ్ మెడల్ అని చెప్పారు। కానీ ఇక్కడికి ఎందుకొచ్చారంటే ఈ జాతకం చూసి నేను అడిగాను ప్రారంభంలోనే, సూపర్ జాతకంగా ఉందే, చాలా బాగుందే, కాని ఇప్పటివరకు నువ్వేమీ కాలేదు కదా, ఒక పెద్ద జీరోనే కదా అని అడిగాను। అవును స్వామి। అప్పుడు వాళ్ళ తండ్రి అడిగారు, ఏంటి స్వామి మంచి జాతకం అంటున్నారు, బిగ్ జీరో అంటున్నారు అని అడిగారు। అవును, కాని గొప్ప జాతకం అని చెప్పే స్థాయిలో గొప్ప యోగాలేమీ లేవు, కాని దోషాలు ఎక్కువగా ఉన్నాయి, ఏం చదివావో అని నేనే అతన్ని అడిగాను। అప్పుడు వాళ్ళు చెప్పారు, ఫారెన్కి పంపించి లండన్లో ఉండి మావాడు పెద్ద చదువులు చదివాడు, ఎంబీఏ గోల్డ్ మెడలిస్ట్ ఫ్రమ్ లండన్ అని ఆయన చెప్పాడు, ఫ్రమ్ లండన్, కాని ఇప్పుడు ఏ పని లేకుండా పోయింది, నాతో పాటు నాకు పనేమీ లేదు, చిన్న రియల్ ఎస్టేట్ లాంటివి చేస్తాను, నాకు హెల్ప్ చేస్తూ నాతో ఉంటాడు అని తండ్రి చెప్పాడు। ఎందుకు స్వామి ఇలా ఉంది, మాకు ఎవరైనా ఏదైనా చేతబడి చేశారా అని ఆ వ్యక్తి నన్ను అడిగాడు। నేనన్నాను, చేతబడి ఉందో లేదో అది ప్రశ్న పెట్టి చూపిస్తే తెలుస్తుంది, కాని ఈ జాతక ప్రకారం ఇతనికి మైనస్లే చాలా ఎక్కువగా ఉన్నాయి। అప్పుడు నేను ఫలితం చెప్పడం మొదలుపెట్టాను। అక్కడ చెప్పింది మీతో నేను చెప్పబోతున్నాను। అదేమిటంటే, మీ యొక్క జాతకంలోనూ మీ పిల్లల జాతకంలోనూ ఇదే విధంగా ఒక ప్లానిటరీ పొజిషన్ ఉంటే మీరేం చదివారో అది ఉపయోగపడదు, ఫినాన్షియల్ ప్రాబ్లం ఎప్పుడూ ఉంటుంది, మంచిగా ఒక కుటుంబ జీవితం ఉండే పరిస్థితి లేదు। చూడండి, ఇక్కడ కారణమేంటంటే లగ్నం యొక్క 2వ స్థానం ధన కుటుంబ విద్యాస్థానం, ధనం కుటుంబం విద్య, చాలా విషయాలున్నాయి, ముఖ్యంగా ధనం కుటుంబం విద్య। ఇక్కడ చూస్తే రాహు ఉన్నాడు, కుజుడు ఉన్నాడు, ప్లస్ శని దృష్టి ఉంది, శనితో పాటు కేతు దృష్టి కూడా ఉంది। కాబట్టి చాలా వీడియోలో నేను చెప్పాను, సూర్యుడు రాహు శని సపరేటు టెండెన్సీ ఉండే గ్రహాలు,
ఇక్కడ చూస్తే ఆ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 10వ స్థానంలో బుధుడున్నాడు. బుధుడున్నాడు కదా, రెండవ భావాధిపతి 10లో సూర్యుడు రాజకారుడైన సూర్యుడితో కలిసి ఉన్నాడు. ఆ విధంగా ఉంటే హయ్యర్ ఎడ్యుకేషన్ ఉంటుంది, మంచి విద్య ఉంటుంది. అంటే రెండవ స్థానం విద్యాస్థానం. విద్యాకారుడుగా ఉన్నది బుధుడు. బుధుడే విద్యకు అధిపతి. అంటే విద్యాకారుడైనటువంటి బుధుడు శుక్రుడి ఇంట్లో అంటే శుభక్షేత్రంలో సూర్యుడితో పాటు ఉండడం వల్ల మంచి చదువు, మంచి విద్య, మంచి బుద్ధి లాంటివన్నీ ఉంటాయి. కానీ రెండో స్థానంలో రాహు ఉండడం వల్ల, దానిమీద శని దృష్టి ఉండడం వల్ల అది యూజ్ కానే కాదు. మరి లక్షల రూపాయలు పోసి కదా చదివించారు. ఫారిన్ కంట్రీకి వెళ్ళి, యూకేకి వెళ్ళి చదవాలంటే చాలా ఖర్చవుతుంది కదా. మరి అంత ఖర్చు చేసి చదివించింది, దాంతో యూస్ లేదు. ఇప్పుడు రియల్ ఎస్టేట్ చేస్తున్నారు, అది కూడా చాలా కష్టంగానే ఉంది అని చెప్తున్నారు. అంటే ఫినాన్షియల్ గ్రోత్ లేదని చెప్తున్నారు. ఇక్కడ ఇది 10వ స్థానం అనేది వృత్తిస్థానం. అది ఎందుకు వర్కౌట్ కాలేదో చూద్దాం, చూడండి. శ్రీ సూర్యమంగళం అద్వైత వేద విద్యాపీఠంలో తాంత్రిక పూజల్లో సిద్ధహస్తులైన ఎందరో ఆచార్యులు అమావాస్య, పౌర్ణమి రోజుల్లో ప్రత్యేక యాగాలు నిర్వహిస్తారు. ఈ యాగాల్లో పాల్గొనడం ద్వారా తల్లి శ్రీ బగళాముఖీదేవి అనుగ్రహం వల్ల సర్వదోషాలూ పోయి సకల సౌభాగ్యాలు మనకు కలుగుతాయి. శ్రీ సూర్యమంగళం అద్వైత వేద విద్యాపీఠం జ్యోతిష్యం, ప్రశ్నలు, వాస్తు, తాంత్రిక పూజలు మరియు వేదయాగాలు నిర్వహిస్తారు. సంప్రదించవలసిన నంబర్ 7305442299 7305442299. చెన్నై, కోయంబత్తూర్, బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ, ఢిల్లీ, ముంబై, తిరునల్వేలి, టెక్సాస్.